తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీ టికెట్ ఎరగడపై ఉత్కంఠ కొనసాగుతుంది. నల్లిమిలి రామకృష్ణారెడ్డికి మొదటి జాబితాలోనే ప్రకటించిన టికెట్ను చివరికి బీజేపీకి ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. కార్యకర్తలకు సర్ది చెప్పేందుకు ఇవాళ టీడీపీ కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు ఆధ్వర్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి ఇంటికి వచ్చారు. టికెట్ను తిరిగి టీడీపీకే ఇచ్చేలా చంద్రబాబుతో మాట్లాడతామని 2 రోజులు ఓపిక పట్టాలన్నారు. మరోవైపు న్యాయం కోసం పేరుతో రామకృష్ణారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి అనపర్తి మూలారెడ్డి గారు గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉన్నది. ఈయన ఆశించాడు. సీటు కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యలో మరి బీజేపీ పొత్తులో భాగంగా మరి ఈ సీటు బీజేపీ కావాలని పొట్టాడతాం బీజేపీకి అనౌన్స్ చేసుకోవడం జరిగింది. దాని మీద ఈ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఎందుకంటే మా తెలుగుదేశం మొదటి నుంచి కుటుంబం అంతా కూడా పనిచేస్తుంది. ఒకే రెడ్డి సామాజిక వర్గం గుంటూరు జిల్లా వరకు ఉంది. మాకు ఇవ్వాలి న్యాయం. ఎందుకంటే మేము కూడా 20-30 కేసులు మా మీద పడ్డాయి. అందరి మీద కార్యకర్తల మీద కూడా కేసులు పడ్డాయి. ఇంత ఫైట్ చేసిన వ్యక్తికి సీట్ లేకపోవడం బాధాకరంగా ఉందని చెప్పి కార్యకర్తలందరూ చెప్పారు. బుచ్చి చౌదరి గారు, నేను, అలాగే రంగారావు గారు, సుజనా రంగారావు గారు, జోగేశ్వరరావు గారు అందరూ వచ్చాం. వాళ్ళందరితో మాట్లాడాం. ఇది చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకెళ్తాం. ఇటువైపులోని ఇక్కడ అనపతి కూడా చాలా వీక్ గా ఉంది బీజేపీ. అంచేత ఏదైనా ఇంకో ప్లేస్ మార్చమని చెప్పి అడుగుతారని చెప్పి డిసైడ్ చేసాం. మేము అందరం కూడా వెళ్ళి మాట్లాడి మరి ఇంకో ప్లేస్ మార్చండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ చాలా వీక్ గా ఉంది, అనపతి వీక్ గా ఉంది. అలాగే పార్లమెంట్ కూడా ఎఫెక్ట్ అవుద్ది, అలాగే పక్క నియోజకవర్గాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. దాని మీద మాట్లాడి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పడానికి నిర్ణయించడం జరిగింది. రామకృష్ణారెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరి అనపర్తి మూలారెడ్డి గారు గత 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ఉన్నది. ఈయన ఆశించాడు. సీటు కూడా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మధ్యలో మరి బీజేపీ పొత్తులో భాగంగా మరి ఈ సీటు బీజేపీ కావాలని